ఐక్యత, కార్మికుల ఐక్యత. ఒక 6 సంఘాలు కలిపి మా కోరికలు ఖచ్చితంగా తీర్చాలని కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించడం వల్ల ఈరోజు యావత్తు భారతదేశంలో కార్మిక వర్గం అంతా ఎల్ఐసీలు కానీ, బ్యాంకింగ్ కానీ, దక్షిణ మధ్య రైల్వే కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, సివిల్ సప్లై కార్మికులు కానీ, ఆటో రిక్షా కార్మికులు కానీ, మన టూ వీలర్ మెకానికల్ సంఘం కానీ, ఆల్ కార్మిక సంఘాలని రోడ్ల పై కొంతెత్తి వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మన కార్మికులకు సమాన వేతనం, సమాన పనిని కల్పించాలని మా కార్మిక సంఘం టీఆర్ఎస్ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, మేము ఇలా పని మాకు అంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం లేదని దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా గొంతెత్తి నినాదాలు చేస్తూ ఈ సమ్మె కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ 12 డిమాండ్లలో ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నిత్యావసర వస్తువులు దేన్ని ముట్టుకున్న బగ్గుమని మండుతున్న పరిస్థితి ఉన్నది. అందుకని నిత్యావసర వస్తువులను కొనుక్కొని బతికే పరిస్థితి వల్ల లేదు. అందుకని నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కనీస వేతనం వీళ్ళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం పెంచాలి. ఆ వేతనం 18,000 రూపాయలు ఉండాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ 18,000 రూపాయలను ఈ మోడీ సర్కారు నిరాటకంగా ఇవాళ ఆమోదించలేదు. అందుకని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతూ ఉన్నది. 18,000 రూపాయల జీతం ఇస్తే కనీసం ఈ రోజు గూడు తిరగలిగి బతకగలుగుతాడు కార్మికులు, లేకపోతే కార్మికులు బ్రతికే పరిస్థితి లేదు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని అన్ని డిపార్ట్మెంట్లలో, రైల్వేలో, ఇవాళ ఆర్టీసీలో కాంట్రాక్ట్ విధానాన్ని అనేక రంగాల్లో కాంట్రాక్ట్ విధానాన్ని పెంచి పోషిస్తున్నాడు. అవుట్ సోర్సింగ్ విధానాన్ని పెంచి పోషిస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని పెంచి పోషించడం వల్ల పెట్టుబడిదారులు, బడా కంపెనీలు, బడా గుత్తా సంస్థలు తీవ్రంగా లాభపడే పరిస్థితులు ఉన్నాయి. ఆ కార్మికులు, అందులో పనిచేస్తున్న కార్మికులు ఈ బడా సంస్థలకు బానిసలుగా తయారవుతున్న పరిస్థితి ఉన్నది. అందుకనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అందరికీ సమానమైన వేతనం ఇవ్వాలి, సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వాలి. ఆ విధంగా ఈ సర్కారు అమలు చేయడం లేదు. ఇవాళ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలనే విధంగా డిమాండ్ చేస్తాం ఉన్నాం. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ చట్టాలు, ఈ చట్టాలకు సవరణ చేసే ప్రయత్నం ఇవాళ కేంద్ర సర్కారు కన్ను తెరవాలి, కేంద్ర ప్రభుత్వం కన్ను తెరవాలి, మోడీ సర్కారు కన్ను తెరవాలి. కన్ను తెరిచి తర్వాత ఈ డిమాండ్లను ఇప్పటికైనా పరిష్కారం చేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.